హలో వెల్కమ్ టు 6 నేను మీ ప్రశాంత్. సో మనకి ఫిష్ మార్కెట్ అంటేనే హైదరాబాద్లో ఫిష్ మార్కెట్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది రామ్నగర్. సో రామ్నగర్లో ముషీరాబాద్లో అయితే చాలా ఫ్రెష్గా అయితే ఫిషెస్ అయితే దొరుకుతాయి. సో మనకి ఒక్క రకము చేపలనే కాదు, ఎన్నో రకాల చేపలు అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అంటే మనం చూసుకున్నట్లయితే ప్రాన్స్ కానివ్వండి, అలాగే ఎన్నో రకాల ఫిషెస్ అయితే దొరుకుతాయి. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ సీ ఫుడ్ ఉంటుంది. అలాగే మనకి స్వయంగా విలేజెస్ నుంచి కూడా పట్టుకొచ్చి అయితే ఇక్కడ హోల్సేల్లో అమ్ముతారు, అలాగే రీటైల్లో కూడా అమ్ముతూ ఉంటారు. అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఎర్లీ మార్నింగ్ 4 నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో చూద్దాం మరి ఇక్కడ ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ ఇక్కడ రోజు ఎంతమంది వస్తూ ఉంటారు, ఎంత ఫ్రెష్గా ఉంటాయి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. చలో నమస్తే అన్న. సో ఇది చేపల మార్కెట్ ఇప్పుడు ఇక్కడ రామ్నగర్ అంటే చాలా ఫేమస్. హైదరాబాద్లోనే చూసుకున్నట్లయితే హైదరాబాద్లోనే పెద్ద పెద్ద ఎక్స్పోర్ట్ వస్తుంది అన్న. ఇక్కడ హోల్సేల్ అంటే 3-3:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడంతా ఫ్రెష్ వాటర్ దొరుకుతుంది, అక్కడ సీ ఫుడ్ దొరుకుతుంది. ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది డైలీ? ఎక్కడ చెరువులు ఉంటే వాళ్ళు లారీలు తీసుకొని వస్తారు అన్న. లారీల నుంచే. సో మీకు రెగ్యులర్ గా అంటే మనం బయటతో కంపేర్ చేసుకుంటే రేట్ ఇక్కడ ఎట్లుంటుంది అన్న? అంటే బయట ఇప్పుడు 200-300 ఉంటే ఇక్కడ ఎట్లుంటుంది హోల్సేల్ లో? ఇక్కడ 30% తక్కువ ఉంటుంది సార్. 30% తక్కువ ఉంటుంది. 30 ఒక్కోసారి 50% కూడా మార్జిన్ చూసి అమ్ముకుంటారు. మార్కెట్ లో ఒకే రేట్ ఉండదు. మాల్ ఎక్కువ వచ్చిందంటే రేట్ తక్కువ ఉంటుంది, మాల్ తక్కువ వచ్చిందంటే ఎక్కువ ఉంటుంది రేట్. ఓకే, ఇప్పుడు నార్మల్ ఈ చేపలు కిలోకి ఎంత ఉన్నాయన్న? అవి కిలోకు 100కు 3 కిలోలు, అవి కిలోకు 60 రూపాయలు అన్న. 60 రూపాయలు ఉన్నాయి. బోన్లెస్ వచ్చేసి ఇది కిలోకు 250 నుంచి 300 అమ్ముతాం. మళ్ళీ అంటే ఈ చేపలే కాకుండా ఎన్ని రకాల చేపలు ఉంటాయి ఇక్కడ? చెరువు చేపలు అయితే ఒక 5-6 రకాలు ఉంటాయి. సముద్రం చేపలు అంటే ఒక 30 రకాలు ఉంటాయి. కొన్ని పేర్లు చెప్పండి అన్న. నార్మల్ మన దగ్గరికి ఏమేమి వస్తుంటాయి, ఏమేమి అవైలబుల్ ఉంటాయి? తిలాపియా, రవ్వు, కట్ల ఇంకా అవి జల్లలు వస్తాయి, పంగాస్ అనేది వస్తుంది, ప్రాన్స్ అట్లాంటివి కూడా వస్తాయి. ప్రాన్స్ అక్కడ కల్చర్ ఉంటుంది. ప్రాన్స్ క్రాప్స్ 2 వెరైటీలు ఉంటాయి. ఇంకా చిన్న నార్మల్ మళ్ళీ బొమ్మడాయిల్ అని సంథింగ్ బొమ్మడాయిల్ అంటే మొత్తం సీ ఫుడ్ కి వస్తుంది అన్న. సీ ఫుడ్ ఇది ఫ్రెష్ వాటర్. ఇవే కాకుండా మళ్ళీ ఎంట్రీకెళ్ళి క్రాప్స్ అని ఉంటాయి. క్రాప్స్ బ్లూ క్రాప్స్ ఉంటాయి, డార్క్ క్రాప్స్ ఉంటాయి, లైట్ క్రాప్స్ ఉంటాయి. అవి కూడా దొరుకుతాయి మన దగ్గర. అన్ని దొరుకుతాయి అన్న. A to Z ఇక్కడనే వస్తుంది అన్న మార్కెట్. ఇక్కడ హైదరాబాద్ లో అక్కడికి వెళ్ళి చాలా సప్లై అవుతుంది. హైదరాబాద్ లో ముంబై కంటే హైదరాబాద్ లో హోటల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి హోటల్ సప్లై ఎక్కువ ఉంటుంది. సో మార్నింగ్ ఎన్నిటికి స్టార్ట్ అవుతుంది అనేది? 3:30 మార్నింగ్ 3కే స్టార్ట్ అవుతాయి. 3 స్టార్ట్ అవుతుంది. సండే రోజు అయితే 12 గంటలకి స్టార్ట్ అవుతుంది. 12కే స్టార్ట్ అవుతాయి. కానీ ఆ సండే రోజు మనం చూసుకున్నట్లయితే చాలా పబ్లిక్ మాకు ఇంత తీసుకునేందుకు వీడియో తీసుకునేందుకు కూడా ఉండదు. చాలా రష్ ఉంటుంది. పబ్లిక్ చాలా రష్ ఉంటుంది. ఇక్కడైతే నార్మల్ కస్టమర్ వస్తారు, హోల్సేల్ కస్టమర్ వస్తారు, అక్కడ దాకా బండ్లు పెడతారు. చాలా ఇక్కడ కోట్లలో బిజినెస్ అవుతుంది అన్న. రోజుకి నార్మల్ మీకు ఎంత ఇన్కమ్ వస్తూ ఉంటది? ఇక చెప్పనీకే రాదన్న. మా సేట్ ఉన్నాడు, సేట్ బయటకు పోయిండు. ఓకే. సో చూసారు కదా, అంటే మనకి చూసుకున్నట్టయితే పొద్దున 3కే స్టార్ట్ అవుతుంది. మనం బయటతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ ఎక్కడ చూసుకున్నా కానీ మనకు ఒక కిలోకి 200-300 ఉందనుకోండి. 300 ఉంటే మనకి ఇక్కడ 250-230 రూపాయలకే అంత తక్కువ ధరలు అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. నార్మల్గా మనం అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వేరే దగ్గర అమ్ముకోవచ్చు. అలాగే మనం ఎక్కడ చూసుకున్నా కానీ మనకి పర్సనల్గా కూడా ఇంట్లోకి కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇంకా చూద్దాం ఇంకేమేమి దొరుకుతున్నాయి ఏంటి అనేది అయితే చూద్దాం. అన్ని ఇక్కడ చూసినట్లయితే చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి కదా. అంటే ఇవి అసలు ఏంటి, దీని పేరేంటి? ఇవి రవ్వులు ఉన్నాయి, బొచ్చలు ఉన్నాయి. ఇంకా మన దగ్గర ఇవి కాకుండా మెరుగలు వస్తాయి. ఇంకా ఇది గ్యాస్ కట్ చేప అని వస్తుంది. అది గడ్డి చేప, అవన్నీ గడ్డి చేప అంటారు. అవి మెరుగలు అవన్నీ వస్తాయి. మళ్ళీ జల్లలు, నాటు జల్లలు, సస్వలు, మరి పాప్దా అవన్నీ వస్తాయి. తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్లకి వస్తుంది. మన తెలంగాణ అన్ని డిస్ట్రిక్ట్లకి ఇక్కడ ఇదే పెద్ద మార్కెట్. ఓకే, సీ ఫుడ్ సముద్రం నుంచి కాదన్నట్టు ఇది. సముద్రం చేపలు కాదు, చెరువు చేపలు ఇవన్నీ. చెరువు చేపలు, పాండ్ చేపలు. ఇప్పుడు ఒక్క కేజీ ఎంత ఉంటుంది మన దగ్గర? 5 kgs ఉంది, 3 kgs ఉంది. 3 kgs స్టార్ట్. ఇది 3 kgs నుంచి ఉంటాయి. 3 kgs ఇప్పుడైతే 3 kgs నుంచి ఉన్నాయి. 5 kgs 10 kgs కూడా వస్తాయి. ఎంత ఉంటాయి అంటే 3 కిలోలు ఎంత ఉంటాయి అంటే? రేట్ అడుగుతున్నారా మీరు? రేటు నార్మల్ ఒక 3 కిలోలు బయట నుంచి కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఎంత ఉంది ఇప్పుడు? హోల్సేల్ రేటు మార్కెట్ లో ఇప్పుడు 100 రూపాయలు 110 ఉంది.
ఎంత కిలోనా? కేజీ 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 100 రూపాయలు ఉంది. రీటైల్ ఇప్పుడు 120 రూపాయలు అమ్ముతున్నారు. మ్మ్హ. 10 రూపీస్ మార్జిన్ మీద అమ్ముతారు. ఎక్కువ పెద్ద ఏం తీసుకోరు. ఓకే, మంచిగా ప్రాణంతో ఉన్నాయి వస్తాయి మన దగ్గర. లైవ్ ఫిష్ లైవ్ ఇమ్మీడియట్లీ అప్పుడు చెర్లకే పట్టంగానే ఇమ్మీడియట్లీ ప్యాకింగ్ చేస్తారు. చాలా తాజాగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా తీసుకుపోయి అమ్మే వాళ్ళు కూడా అమ్మే వాళ్ళు కూడా పొద్దున మార్కెట్ వేరేగా ఉంటది. అవును. మంచిగా ఐస్ లేసి ఇక మంచి ఐస్ లేసి థర్మోకోల్ బాక్స్ లో ప్యాకింగ్ చేస్తాం. చాప ఎట్లుంది అట్లనే ఉంటది. కూలింగ్ పెడితే అట్లనే ఉంటది. మళ్ళీ కట్టింగ్ ఇప్పుడు ఒకవేళ మేము తీసుకుంటే కనుక కట్టింగ్ కూడా ఇక్కడనే చేసిస్తారు. ఇక్కడనే కటింగ్ వాళ్ళు అది సపరేట్. అది కేజీకి 20 రూపాయలు తీసుకొని కట్ చేసి ఇస్తారు. సో మనకి దాదాపు అన్ని రకాల చేపలు వస్తాయి. సముద్రం చేపలు కూడా అన్ని రకాలు వస్తాయి. క్రాబ్స్ మాకు ఈ పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తాయి. బెంగళూరు నుంచి, ఒడిశా నుంచి అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి ఇక్కడ చేపలు వస్తుంటాయి. క్రాబ్స్ అవన్నీ కూడా క్రాబ్స్ వస్తాయి. వంజిరము, మత్తి, బాంగడా అన్ని పాంప్లెట్లు, తెల్ల చెందువ, నల్ల చెందువ అన్ని వస్తాయి. కస్టమర్స్ కూడా మనకి ఇక్కడ కొనుక్కునే వాళ్ళు ఎక్కడెక్కడ నుండో ఇక్కడికి వస్తూ డిస్ట్రిక్ట్లకి నుంచి వస్తారు. మాకు డిస్ట్రిక్ట్లకి చేపలు కూడా వస్తాయి. ఇప్పుడు నియర్ బై డిస్ట్రిక్ట్లలో ఉన్న అందరూ వచ్చి తీసుకొని వెళ్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఏం చేపలు అన్న అవి? ముళ్ళు ఉంటాయి అలా? ముళ్ళు ఉంటాయి కానీ మెత్తగా ఉంటాయి. ముళ్ళు సన్నగా బాగుంటాయి. ఎంత ఉంటుంది అన్న? అవి కేజీ ఎట్లా? ఇవి 120 ఉంటుంది అన్న. అర్థం కాదు. 120 రూపీస్ కేజీ. 120 కేజీ. ఇప్పుడు నార్మల్ అంటే బయట ఎంత ఉంటాయి అన్న ఇవి? బయట ఎంత ఉంటాయి? బయట 150 ఇట్లా 150 ఉంటాయి. ఇక్కడ మనకు 120 100 ఇస్తారు అన్నట్టుగా. పొద్దున్నే వస్తాయి ఇవి? పొద్దున్నే వస్తాయి. మంచిగా పానంతో మంచిగా ఫ్రెష్ ఉన్నాయి ఇవి. ప్రాణం ఉండదు అన్న దీనికి. తీయంగానే దాంట్లో ఎట్లా మరి ఐస్ లో పెడతారా? ఐస్ లో పెట్టేస్తారు. ప్రాణమే ఐస్ లో పెట్టేసి వస్తుంది అంతే. సండే సాటర్డే అయితే మంది బాగుంటారు. బాగా ఆల్రెడీ అమ్ముడు పోయినాయి కదా నీ అన్ని మొత్తానికి? అయిపోయి మంచి గిరాకీ వేసుకున్నావు. ఇంకేం మంచిగా ఇక అయిపోయింది. ఇవాళ ఇన్కమ్ వచ్చింది. ఇక ఇన్కమ్ రాంది అయితే ఉండదు కానీ డైలీ 2-3 వేలు వస్తాయి. రైట్. ఉండాలి. మాకు సొంత మిల్లేక చచ్చిపోతున్నాం పునానికి. రెక్కల కష్టం చేసుకొని ఇదే దందా చేస్తా ఉంటారా? ఇదే దందా చేసేదాకా మాకు గడుపుకి వెళ్ళేది. ఏం చేయాలి మరి? మా బతకాలు చూడాలి. చేసుకున్నాం సక్కలేదు చేసుకొని మా బతకాలే ఉండాలి. అర్థమైందా? ఇక అంతే సంగతి. నేను ఇంకా బాధ చెప్పుకోవాలని మస్తుంది. ఇంకా రోజు పొద్దున ఎన్నిటికి స్టార్ట్ పెడతారమ్మా? 5:30 నుంచే వస్తాం నాయన. 5:30 నుంచి స్టార్ట్ పెడతారు. మళ్ళా ఇప్పుడు ఈ టైం వరకు అయిపోతుంది. వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎండ కొడుతుంది కదా, వెళ్ళిపోతాం. తిన్నావా లేదా మరి బుక్కడంతా? ఇంకేం తినడు. పోయి స్నానం చేసుకోవాలి, తినాలి. అంతేనా? మరి మంచి ఒక నువ్వు సాప చేసి అండుతావు అంటే నేను అత్తిగా మరి. అదే మా ఇంటికి రాని దావత్ చేస్తాం నాయన. అంతే, దావత్ చేస్తాం. తెలంగాణ ఇట్లా ఉంటది. పరిశ్రమ 2 నిమిషాలు నెక్స్ట్ దావతే ఉంటది. అంతే కదా అమ్మా? సరే, ఈ మన్మానికి ఏం తినిపిస్తున్నావు మరి? ఏం తినేటది? మా లత్తగారి వాళ్ళు ఉంటారు మా ఇంట్లో. మేము అంతేనా? ఇంత కళ్ళెత్తా మరి? ఇక మేము కలిగిన అన్ని అవసరం మాకు తాగేది అలవాట్లేదు. అంతేనా? సో ఇక్కడ కస్టమర్స్ కూడా ఉన్నారు. రెగ్యులర్ కస్టమర్స్ అయితే ఇక్కడికి వస్తూ ఉంటారంట. సో హాయ్ అమ్మ. హాయ్. సో మీరు రెగ్యులర్ ఇక్కడ తీసుకుంటారు? ఫ్రెష్ ఉంటుందా? ఫ్రెష్ ఉంటాయి. ఎప్పటి నుంచి తీసుకుంటారు నార్మల్ ఇక్కడ మీరు? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే. అవును. సో ఎట్లుంటాయి అమ్మా? ఫ్రెష్ ఉంటాయా? ఫ్రెష్ ఉంటాయి. రీజనబుల్ రేట్ గా అమ్ముతారు ఇక్కడ. ఎక్కడ అమ్మరు ఇక్కడ లాగా. తక్కువ రేట్ ఉంటాయి. నీట్ అండ్ క్లీన్ గా ఇస్తారు వీళ్ళు. మొత్తం క్లీనింగ్ అన్ని వీళ్ళే. చాలా ఎన్ని రకాలైన ఇక్కడ ఉంటాయి. అవును, అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ. ఎక్కడ దొరకవు కానీ ఇక్కడ దొరుకుతాయి. ఎక్కడ దొరకని ఫిషెస్ కూడా ఇక్కడ దొరుకుతాయి. పెద్ద ఫిష్ మార్కెట్ అనుకుంటాం మేమైతే ఇది. అవునా? అవును. మళ్ళీ రేట్లు ఎట్లుంటాయి బయట నుంచి కంపేర్ చేసుకుంటే? మనం వేరే ఏరియాలో ఉంటాయి. ఇక్కడే చాలా తక్కువ ఉంటాయి బయట నుంచి. బయట ఒక దగ్గర కుషాయిగూడ దగ్గర తీసుకున్నా అక్కడైతే ఇక్కడైతే చాలా తక్కువ. ఇక్కడ కొనలేము. ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్ గా ఇస్తారు వీళ్ళు. ఓకే. సో మళ్ళీ ఫ్రెష్ ఉన్నాయి. ఫ్రెష్ గా ఉంటాయి. ఎప్పుడు వచ్చినా కూడా ఫ్రెష్ గానే ఇస్తారు వీళ్ళు. ఖరాబ్ అయినా కూడా వద్దమ్మా ఇది తీసుకోకు అని చెప్పేస్తారు. అవును. సో మంచిగా ఉంటది. అవును, మంచిగా ఉంటది.
సో చూసారు కదా మన అంటే వేరే దగ్గర నుంచి కంపేర్ చేసుకుంటే కనుక ఇక్కడ ఎంతో ఫ్రెష్ ఉన్నాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు అంటే మంచి ప్రాణంతో ఉన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మళ్ళీ రేట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటాయి. అంటే హోల్సేల్లో అయితే మనకి నార్మల్ సింగిల్గా మన ఫ్యామిలీ కోసం తీసుకున్నా కానీ సింగిల్గా తీసుకున్నాను హోల్సేల్గా అయితే ఇస్తారు. అంటే మనం నార్మల్గా వేరే దగ్గర అమ్మడానికి కానీ వేరే దగ్గర అమ్మడానికి ఇక్కడ నుంచి రొయ్యలు తెలుగులో రొయ్యలు అంటారు, ఇంగ్లీష్ లో ఫ్రాన్స్ అంటారు, హిందీలో జింగే అంటారు. హిందీలో జింగే అంటారు. ఎంత ఇవి కేజీ ఎంత? 200. 200 ఎట్లా ఇప్పుడు బాగానే సేల్ అవుతున్నాయి ఇవి బాగానే? ఏ రోజు సేల్ ఆ రోజు అవుతుంది. అంత ఆదివారం ఎక్కువ ఉంటాయి కావచ్చు అమ్మ. ఆదివారం మాకు ఇట్లా వీడియో చూసుకొని కూడా గ్యాప్ ఉండదు కావచ్చు. మీతో మాట్లాడడానికి కూడా నాకు గ్యాప్ ఉండదు. ఇప్పుడు ఎంతో కొంత గ్యాప్ ఉందంటారు. సో ఎట్లా మరి జనాలు ఎట్లా వస్తారు? ఇవాళ రారమ్మా, సోమవారం బేస్తారం తక్కువ ఉంటారు జనాలు, ఆదివారం నాడు ఎక్కువ ఉంటారు, శుక్రవారం ఆదివారం ఎక్కువ ఉండదు. పొద్దున ఎన్నిటికి స్టార్ట్ పెడతారా మీరు? పొద్దున్న 6 గంటలకి. పొద్దున 6కి. హోల్సేల్ అయితే 4 గంటలకే. హోల్సేల్ అయితే 4కే. మేము 6 గంటలకు వస్తాము, ఆదివారం 5 గంటలకు వస్తాము. వస్తా మరి లాభం మంచిగానే? ఏ రోజు అదే లాభం నష్టం అన్నీ ఉంటాయి వ్యాపారం అన్నాక. అంతే. ఒక్కోసారి పారేస్తాం మిగిలితే అది నష్టమే కదా. అంతే. కానీ ఫ్రెష్ ఉంటాయి మంచిగా ఈడ అయితే. లాభం వచ్చినప్పుడు లాభం వస్తుంది, అన్ని ఓర్చుకోవాలా వ్యాపారం అంటే. ఫ్రెష్ ఉంటాయి కానీ మంచిగా మళ్ళీ క్లీన్ చేసి ఇచ్చినందుకు మీరేమైనా తీసుకుంటారా? తీసుకుంటాము, కిలోకి 20 రూపాయలు. కిలోకి 20 రూపాయలు క్లీన్ చేసి ఇచ్చినందుకు. మొత్తం మీ కట్టింగ్ ఎట్లయితే మళ్ళీ అంతే చేసి అన్ని ఇది ఒకటే క్లీన్ చేస్తారా ఏదైనా? ఏవి 250? బాబుని చెప్తున్నా. మరి మాకేమైనా తక్కువ ఉంటుందా? ఏం కావాలి నీకు? అవే వీటి పేరేంటిది? 120 కిలో రవ్వులు. రవ్వులు 120 కిలోనా? ఎన్ని రకాలు ఉంటాయమ్మా? రవ్వులు ఉంటాయి, బొచ్చెలు ఉంటాయి, గ్యాస్ కట్టు. ఇప్పుడు ఇవి బతుకున్నాయి కదా, ఇవేంటి ముట్టలు? 400 కేజీ. 400 ఊరమట్టనా? 400 కేజీ. మళ్ళీ మన తక్కువ ఉంటుంది బేరం ఆడితే? తక్కువ ఉంటుంది, చిన్న ఉంటే తక్కువ ఉంటాయి, పెద్ద ఉంటే ఒకటే ధర. ఒకటే ధర. ఎప్పుడు స్టార్ట్ పెడతారా మీది? పొద్దున 6 గంటలకు వస్తాం. పొద్దున మీరు 6 గంటలకు వస్తారా? మంచిగా బతుకున్నాయి కదా, ఏ నుంచి వచ్చిరా ఇవన్నీ? కొంటాం మేము లారీల మీద వస్తాం. లారీల మీద పొద్దున్నే వచ్చి అమ్ముతారా? మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి కూడా అమ్ముకునే వాళ్ళు చాలా పొద్దుగా లారీల మీద పట్టుకుంటారు. మంచిగానే హోల్సేల్ ఉంటాయి, రోజు బాగానే మంది వస్తారా? చూసినట్లయితే మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. మరి ఇది ఇప్పుడు తీసుకొని ఎంతసేపు అవుతుంది? పొద్దున పట్టుకున్నాం మేము 6 గంటలకు. వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారమ్మా? లారీలు ఊళ్ళకి వస్తాయండి. అవి ఊర్ల నుంచే, మన తెలంగాణ నుంచే. సో మనకైతే ఇక్కడ ఈ ఏరియాలో అయితే ప్రతి ఒక్క చేపలు అయితే దొరుకుతూ ఉంటాయి. అండ్ మనం ఇక్కడనే కటింగ్ చేసుకోవచ్చు. హోల్సేల్ ఇక్కడ తీసుకుని హోల్సేల్లో అమ్మచ్చు. అలాగే మన ఫ్యామిలీ కోసం ఒక 2 kgs 3 kgs తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ హోల్సేల్లో తీసుకోవచ్చు. ఇక్కడ రామ్నగర్ ముషీరాబాద్కి అయితే చాలా మంది వస్తుంటారు. అంటే ఎక్కడెక్కడ నుండో ఏరియాల నుంచి అయితే ఇక్కడికైతే వస్తూ ఉంటారు, ఎంత దూరం నుండో. ఎందుకంటే హోల్సేల్లో ఫ్రెష్గా ప్రాణంతో ఉన్న ఫిషెస్ అయితే మనకు దొరుకుతూ ఉంటాయి. అలాగే సీ ఫుడ్ కూడా, మన క్రాబ్స్ కానీ ప్రాన్స్ కానీ ఇలాంటివి చూసుకున్నట్లయితే చాలా సీ ఫుడ్ కూడా దొరుకుతూ ఉంటుంది. ఎన్నో రకాల చేపలు కూడా దొరుకుతూ ఉంటాయి. సో మీరు కానీ ఒకవేళ తీసుకోవాలి, మంచి ఫ్రెష్ ఫిష్ అంటుకోవాలి. ఒకవేళ రిలేటివ్స్ వస్తున్నారు అంటే రిలేటివ్స్ కూడా మనం ఫ్రెష్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా, ఫ్యామిలీ కోసం మంచి ఫ్రెష్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కాబట్టి మంచి ఫ్రెష్ ఫిష్ అలాగే మనకి కొంచెం తక్కువ రేట్లో దొరకాలి, తక్కువ రేట్లో తీసుకోవాలి అని అంటే కనుక హైదరాబాద్లో మెయిన్ రామ్నగర్ ముషీరాబాద్కి అయితే రావాల్సిందే. సో ఇక్కడైతే మీరు కొనుక్కోవచ్చు, మంచి ఫ్రెష్ ఉంటాయి. మార్నింగ్ 3కే స్టార్ట్ అవుతుంది అండ్ 10 లోపు మొత్తం క్లోజ్ అవుతుంది. సండే అయితే లాస్ట్ 11 వరకు అయితే ఉంటుంది. సో మనకి ఇక నార్మల్ 11 వరకు అయితే మంచి ఫ్రెష్ అయితే అయిపోతూ ఉంటాయి అనమాట. ఒకవేళ తీసుకోవాలంటే ఈ ప్లేస్కి అయితే మీరు రాండి, రామ్నగర్ ముషీరాబాద్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 TV.